హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో నేను ఈ సంక్రాంతి సందర్భంగా ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని 100 గ్రామ్స్ బాదం, 100 గ్రామ్స్ కాజు, 100 గ్రామ్స్ పిస్తా వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించేసుకోవాలన్నమాట. దాని తర్వాత దోస గింజలు 100 గ్రామ్స్, దాని తర్వాత గుమ్మడి గింజలు, దాని తర్వాత వాటర్ మిలన్ అంటే పుచ్చ గింజలు 100 గ్రామ్స్ తీసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా దోరగా వేయించేసుకోవాలన్నమాట. దాని తర్వాత వేయించుకున్న గింజల్ని ఒక 10 to 15 మినిట్స్ చల్లబడేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసి ఈ లోపల మనం 250 గ్రామ్స్ సీడ్లెస్ ఖర్జూరం తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, 250 గ్రామ్స్ సీడ్లెస్ ఖర్జూరం తీసుకొని దాని తర్వాత 100 గ్రామ్స్ అంజీరా తీసుకొని దీన్ని బాగా కచ్చా పచ్చాలా మిక్సీ పట్టేసేయాలన్నమాట. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మనం కచ్చా పచ్చా చేసుకున్న ఆ పేస్ట్ని లైట్గా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసేలా చేసేయండి. సో ముందుగా వేయించి పెట్టుకున్న సీడ్స్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ ఎండు ద్రాక్ష వేసుకొని మిక్సీ పట్టిన ఖర్జూరం పేస్ట్ని కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మన చేతికి నెయ్యి రాసుకొని ఖర్జూరం పేస్ట్ని, దాని తర్వాత సీడ్స్, ఎండు ద్రాక్షని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలన్నమాట. సో కొంచెం శ్రమ అయితే ఉంటుందండి మిక్స్ చేసేటప్పుడు. సో అది రాకపోతే కొంచెం నెయ్యి వేసుకొని నీట్గా నిదానంగా కలపడానికి ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్ప్ చేస్తుందండి మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి. ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, బోన్స్ని స్ట్రెంగ్త్ చేస్తుంది, హార్ట్కి మంచిది. ఇంతేనండి వాళ్ళ రెసిపీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.